సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేరోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేరోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు
కట్టుకొని దాని తప్పు చేత పడుకొని ముఖంగా కట్టుకొని ఎత్తిపోయిన మన కింద పెట్టుకొని బంగారు బాబులు బాగా వేసుకొని రాజ్యం కల్లా రాజునే దేశం కల్లా దేశంలో దేశం ఉన్నదనంగా అది భూచక్రగిరి నగరము భూచక్రగిరి నగరమే రాజు రాజులే వరే భూచక్రగిరి నగరం వేల రాజు రాజా కీర్తి చక్రవర్తి మహారాజు కీర్తి చక్రవర్తి రాజు అను భార్య లీలవతి దేవి మరి కన్న తల్లి లీలవతి వరకు వరకు మిత్రులు బంగారు భవనాలు చుట్టి 7 కోటలు సూర్యలో ఇళ్ల లోపల ఉన్నది రాజాని వివరాదు నడివుల పొడు సవారి రాజులు కచ్చిన రాజు రాజ్యమేరుతున్నాడు అందరి వారికి అంతే దానం అందరి వారికి అంతే దానం పొట్ట యూసిపోయి 4 పెడుతున్నాడు ఒళ్ళు యూసి వస్త్రాలు పెడుతున్నాడు గంటలు ఎత్తులు శంకులు లేనేదలకు శంకులు దానం చేస్తున్నాడు నారదము లోపల రాజాని యువరాజు తండ్రి పేరు ఎదుర్కొన్నాడు లోగిల లోపల కన్న తల్లి అడవుడు ఏనాడు లీలవతి దేవి భగవంత మంట విలువ ఆడి ఇళ్ళ లేదు బాబు మంట విలువ ఒక చిన్న బాలు లేదు అటువంటి ఏనాడు ఆ కన్న తల్లిలో ఇళ్ళ లోపల భర్త రాజుల కచ్చీరి కడి ఏ ప్రకారంగా దానం చేస్తున్నా ఏ ప్రకారంగా నేను దానం చేస్తున్నా అనుకున్నది అన్న తల్లి భర్త చేసిన దానం కాక భార్య దానం చేస్తున్నదాట రాజ్యం లోపల దేశం లోపల నెలకు 3 కుంభ వర్షాలు ముచ్చట్లు పెట్టకపోతే అయిపోతుంది మరి ఎవరైనా సంవత్సరం ముట్టట వేసుకోరు అక్కడ ఎవరి దాకా మరొకటి అక్కడ ఆ పిల్లాని బాగా ఉందా రాజుకు రాజు బాగా లేదు చెప్పలేదు ఎప్పరాదు చలో అటువంటి నేను పూజగిరి పన్నం లోపల కన్నతని మనకు మనం ఇద్దరు బంగారు భవనాలు చుట్టి 7 కోటలు సూర్యలోగిల లోపల అయ్యో రామ భగవంత రేపు రేపకల్లా నన్ను అమ్మంటలో ఆడవిల్ల లేకబాయ్ భగవంత బాబు ఒంటలో మగ చిన్న బాధ లేకబాయ్ ఎందుకు భుజం భుజం ఏమనిపిస్తుంది సురికెత్తుంది ఎట్లా జగన్ బంగారు బంగారు భవనాలు చుట్టి 7 కోటలు సూర్యలోగిల లోపల కన్న తల్లి లీలవతి దేవి అయ్యో భగవంత రామ భగవంత నాకు అమ్మడలో అడవిలో లేకపాయ బాబు అడవిలో మోసిన బాలు లేకపాయన కొడుకునే ఇల్లు భగవంత కొడులు కొట్ట 100 బిడ్డలు లేదండి బంగ్ల కొట్ట అల్లరాని ఇళ్ళ లోపల దేవుడు
నాకు ఇంత వేరు అంత వేరు వంద నాకు కూడా రాలి వేరు వస్తున్నదా అయ్యో అందుకే ఆడ తల్లి ఏ కోరుకుంటది ఆడ తల్లి కోరుకునేది ముక్కాన మూడు కోరికలు అంటారు భగవంతా మొదటి కోరికలు లోపల శ్రీరాములు లాంటి భర్త దొరకాలే రెండవ కోరిక అంటే భగవంతా కొడుకులు ముట్టాలి కోరికలు తీయాలి బిడ్డలు ముట్టాలి బ్రహ్మలు తీయాలంటారా అది మూడవ కోరిక అంటే ఓ దేవుడు మూడవ కోరిక అంటే ఓ దేవుడా మూడవ కోరికలో మన భర్త మని ఉండంగా ముత్తయ్య సాగు కోరుకుంటుంది అయ్యా మొదటి కోరికలో మనకు శ్రీరాములు లాంటి భర్త దొరికిండు గాని భగవంత నా పాప గారి గెలవానా అమ్మంట విలువాడి వెళ్ళలేకబాయే బాబు అంటే ఒక తిన్నబాడు లేకబాయే అది కొడుకులు లేని ఇల్లు ఓ దేవుడు కొట్టవాలి అందులో ఇల్లు ఓ దేవుడు కొట్టవాలి అందులో అందుకే బడి లోపల పిల్లలుండే బడి శృంగారం ఉంటది గుడి లోపల దేవుడు ఉంటే గుడి శృంగారం ఉంటది ఇంటి లోపల పిల్లలుంటే ఇల్లు శృంగారం అంటారు ఈ నీల మసీదు లోపల పీరీలు ఉన్నట్టు చేపు పీరీల మసీదు కలగలలాడుతుందా పీరీలు వైలీలు అట్లా ఉన్నాక పీరీల కాగా పీరీల గుడి లోపల అన్నాడు నేనాడు చూసిన నాయన పీరీలు వైలీలలో ఉండగా పీరీల మసీదు పాడుపడిపోతుంది అంటారు రాజమేరుతున్న నా భర్త వచ్చినాక నా భర్త నా కడుపులున్నవాడా నా భర్తలోని చెప్పుకుంటున్న కన్న తల్లి అది కన్న తల్లికి ఓ దేవుడు భూమి బంగారీ మేళల్లా ఓ దేవుడు ముట్టడు కన్న తల్లిరా నారాయణ నిలవాడి కోరుతుంటే అడవిల్లా ఇరుడు సింగుల పట్టరా కూతుంటి కోలుతుంటే అడవిల్లరా ఇరుడు సింగుల పట్టరా మరి కన్న తల్లి అడు నీలో మెడల లోపల బిడ్డల్లా కన్నీరు కన్నీరు కారణం సాగుతుంది చేసిన కన్నీరు ఏడక కృష్ణ గోదావరి ఏక సంవత్సరాలు పారిపోయినట్టుగా కోలుతుంటే భగవంత కొన్ని సింగులు నానిపోతుంది నిలబడి కోలుతుంటే నిలబడి సింగులు నానుతున్నాయి అరే కన్న తల్లి లోగిల లోపల ఉండంగా రాజాని యువరాజు కాదు రాజకచ్చి రాజాని యువరాజు ఎంతటి మగవాడైనా కడలకు వారి చేతి అన్నానికి వెళ్ళిపోదరాట ఎంతటి మగవాడైనా అకడలకు భార్య చేతి అన్నానికి వెళ్ళిపోతాడు భర్త ఏ చేను పనికేనా చెరుక పనికేనా ఏ ఊరికైనా పల్లెకైనా భర్త వచ్చేదాకా భార్య కవలవన్నం తిల్లేదాట ఎనకటి కాలం లోపల పచ్చి మంచి నీళ్ళు తాగలేదాట ఇప్పుడే ఎక్కిరంగా నేను ఇంట్లోకి వెళ్ళిపోతానన్నాడు రాజాని యువరాజు ఇంట్లోకి వెళ్ళిపోయేదాకా నా భార్య కవలవన్నం తినబోదు పచ్చి మంచి నీళ్లు తాగలిరా రాజా కీర్తి చక్రవర్తి మహారాజు మంత్రి అన్నపదాని సోమన్న
జాగంట కొట్టు కొడుక కచ్చీరు బంధు పెట్టిన ఆయన ఇప్పుడే ఎక్కిరంగ వెళ్ళిపోతానా ఎక్కే గుర్రాన్ని సిద్ధపరచు అన్నాడు రాజు ఎక్కి గుర్రం తిరుపతి గుర్రాన్ని తయారు చేసిన రాజు అంకుల్ల పాదం పెట్టి వర్షం మీద పడ్డాడు లోగిల బాడ వచ్చిండు యువరాజు నేడు దాన ఉదయ రామ 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 వచ్చింది రాజా అని వరాజు పేరు పెట్టి భార్యను రామ రామ పేరు పెట్టి భార్యను రామ ఎక్కడ పోతే నా బంగారు